హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. ముందుగా అయితే యాపిల్ 15 సిరీస్ గురించి అయితే చెప్పుకోవాలి. యాపిల్ 15 సిరీస్ అయితే నిన్న రిలీజ్ అయితే అయిపోయిందనమాట. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న దానికి ఈరోజు అయితే నిన్న నైట్ అయితే రిలీజ్ అయిపోయాయి. అందరికైతే ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఏంటి దీంట్లో మార్పులు చేర్పులు ఏం చేశారు అని చెప్పి చాలా రోజుల నుంచి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే మొత్తానికి తెరదించేసి ఈ వీడియోలో అయితే మొబైల్ 15 సిరీస్లో నిన్న ఈవెంట్లు ఏమేమి లాంచ్ అయ్యాయి, ఏ మొబైల్స్ లాంచ్ అయ్యాయి, దానిపైన ప్రైజెస్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకునేద్దాం అనమాట. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే యాపిల్ 15 సిరీస్లో నిన్న అయితే యాపిల్ 15 సిరీస్ అండ్ మొబైల్ అయితే సిరీస్ లాంచ్ అయితే అయిపోయిందనమాట. అందులో అయితే 4 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి అనమాట. నార్మల్ బేస్ వేరియంట్ 15, అలాగే 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్, ఈ 4 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి అనమాట. స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం, ప్రైజెస్ అయితే లాస్ట్ చూద్దాం. ప్రైజెస్ చూస్తే మాత్రానికి గుండెకాయ ఇట్లా టక్మని ఇట్లా జారిపోతాయి అనమాట. అలా ఉంది, నేను చూస్తుంటేనే అలా ఉందన్నమాట. యాపిల్ ఇందులో ఫోన్తో పాటుగా వాచ్ 9 సిరీస్ కూడా అనౌన్స్ చేశారు. వాచ్ ఎస్సీ కూడా చేశారనమాట. యాపిల్ వాచ్ అల్ట్రా ఇవి కూడా వాచెస్ లో కూడా చేశారనమాట. పార్ట్స్ చేస్తున్నారు కానీ చేయలేదు, కాకపోతే అనౌన్స్ చేశారంటే ఇవి ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి ఇంకా తెలియలేదు, వెయిట్ చేయాలి. ముందుగా యాపిల్ 15 సిరీస్ లో అయితే వేరియేషన్ కలర్స్ అయితే చేశారనమాట. 5 కలర్స్ అయితే లాంచ్ చేశారనమాట. అన్ని ముందున్న లాగానే సేమ్ బ్లాక్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఈ 4 అయితే కామన్. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసింది ఏంటంటే పింక్ అయితే చాలా బాగుంది, చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. మొబైల్ చూడడానికి ఆడుకునే బొమ్మలాగా ఉంది, కానీ అది బొమ్మలాగా కాదు, కానీ ప్రైజులు మాత్రం అదిరిపోతున్నాయి. 15 ప్లస్ లో వచ్చేసి ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే ముందున్న ప్రాసెసర్ అయితే ఉంటుంది. A16 బయోనిక్ చిప్ అయితే పెట్టేశారనమాట. డైనమిక్ ఐలాండ్ తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదైతే ముందున్న సేమ్ ప్రాసెసర్ అయితే సేమ్ అయితే ఉంటుంది. దీంట్లో మాత్రం ప్రో వేరియేషన్ లో మాత్రం కొద్దిగా అదైతే మారుతుంది అనమాట. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చేస్తే దీంట్లో రెండు వేరియేషన్స్ అయితే ఉంటాయి అనమాట. 6.1 ఇంచెస్ ఉంటుంది, అలాగే 6.7 ఇంచెస్ ముందులాగానే సేమ్ ఇది కూడా. అలాగే ముందు పాత వర్షన్స్ లో వచ్చినాయి కదా 5.7 ఇంచెస్ అనేది, ఆ స్క్రీన్ అనేది డిస్కంటిన్యూ చేశారనమాట. దాన్ని అయితే క్యాన్సిల్ చేసి మొత్తం 6.1, 6.7 ఈ రెండు మాత్రమే పెట్టేశారనమాట. అలాగే బ్రైట్నెస్ కూడా ముందు కంటే ఇప్పుడు కొద్దిగా పెంచారనమాట. 15 సిరీస్ లో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే తీసుకొచ్చేసారనమాట. ముందైతే ఇంకా తక్కువ ఉంది, ఇప్పుడైతే పెంచారనమాట. మనకైతే క్లారిటీ అయితే అదిరిపోతుంది. మనం మెయిన్ గా మనకు యాపిల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి, కెమెరాస్ అనమాట. ముందు అన్నిటితో పాటు కెమెరాస్ కూడా గుర్తొస్తాయి. కెమెరాస్ అయితే దీంట్లో ముందు కంటే ఇప్పుడు చాలా సూపర్ గా మంచి ఎక్కువ స్పెసిఫికేషన్స్ యాడ్ చేసి, ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేసి తీసుకొచ్చారనమాట. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకొకటి వైడ్, అల్ట్రా వైడ్ ఉంటాయి కదా, 12 మెగాపిక్సెల్, ఇంకొకటి 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సేమ్ దీంట్లో అయితే ముందు కంటే ఇప్పుడు 4Kతో రికార్డ్ చేయొచ్చు, అప్ టు 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఓఎస్ ఎలాగో ఉంటుంది, నార్మల్ బొట్టు ఫోన్స్ లోనే ఉంటాయి, కానీ ఓఎస్ దీంట్లో ఎలాగో ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్స్ కూడా ఉంటుంది. అలాగే ముందు 14 సిరీస్ కంటే ఇప్పుడు శాటిలైట్ సర్వీసెస్ 2 ఇయర్స్ వరకు ఫ్రీ తీసుకొస్తున్నారు 15 సిరీస్ లో అయితే. ఇదైతే కొద్దిగా మంచి ఇదనే చెప్పుకోవచ్చు. రెగ్యులర్ లైటింగ్ పోర్ట్ కంటే కూడా ఇప్పుడు నార్మల్ మనం పోర్ట్ ఉంది కదా, నార్మల్ ఎప్పటి నుంచో తరతరాలుగా ఇప్పుడు యాపిల్ సిరీస్ లో వస్తున్న లైటింగ్ పోర్ట్ కంటే కూడా ఇప్పుడు టైప్ సి పోర్ట్ అయితే పెట్టేశారనమాట. వీళ్ళు టైప్ సి అని కూడా నార్మల్ మొబైల్స్ లో అయితే మనం టైప్ సి అయితే అంటాం, వీళ్ళైతే USB సి కేబుల్ అని చెప్పేసి అంటున్నారు. అలాగే దీంట్లో అయితే 20 వాట్ వరకు కేబుల్ 20 వాట్స్ వరకు కేబుల్ అయితే ఉంటుంది అనమాట. 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. కేబుల్ వైర్లెస్ ఛార్జింగ్ ఎలాగో ఉంటుంది దీంట్లో. ఇప్పుడు ప్రో సిరీస్ లో అయితే ఇప్పుడు చూద్దాం. లాస్ట్ టైం అయితే దీంట్లో అయితే దీనికి అయితే చిప్ అయితే మారుస్తుంది, ప్రాసెసర్ అయితే మారుతుందంట. లాస్ట్ టైం అయితే A16 పెట్టారు. ఇప్పుడైతే వీళ్ళు ప్రో వేరియేషన్ లో అయితే ప్రో సిరీస్ లో అయితే A17 ప్రో చిప్ అయితే తీసుకొస్తున్నారు అనమాట వీళ్ళైతే. ఇది వరల్డ్స్ ఫస్ట్ 3 నానోమీటర్ చిప్ అయితే అని చెప్తున్నారంట. ఫస్ట్ అన్ని ఇప్పుడు ఉన్న ప్రాసెసర్లు అన్నిటికంటే కూడా ఇప్పుడు యాపిల్ 15 సిరీస్ లో ప్రో వేరియేషన్స్ లో వచ్చాయి కదా, ఇది A17 ప్రో అనేది, ఈ A17 ప్రో చిప్ అనేది వరల్డ్ లోనే ఫస్ట్ 3 నానోమీటర్ చిప్ అనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. గర్వంగా చెప్తున్నారు. ఎప్పుడైనా ఎలాగైనా యాపిల్ అనేది వరల్డ్ లోనే ఫస్ట్ మొబైల్, హైయెస్ట్ ఎక్కువ చాలా మంది కొనే మొబైల్ కాబట్టి, అలాగే ఎక్కువ మంది ఇష్టపడే మొబైల్ కాబట్టి దీంట్లో ఎప్పుడు కానీ వినూత్నమైన కొత్త ఇదైతే తీసుకొస్తారనమాట. అదైతే కామన్. ముందు కంటే ఈసారి కూడా కొత్తదైతే తీసుకొచ్చేసారనమాట. దీంట్లో కెమెరాస్ విషయానికి వచ్చేస్తే మనము దీంట్లో చెప్పినట్టుగానే కెమెరాస్ మాత్రం దీంట్లో అయితే టాప్ క్లాస్ అయితే ఉన్నాయన్నమాట. కెమెరాస్ అయితే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి 24mm ఫోకల్ లెంత్ తో అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే 2.44 క్వాడ్ పిక్సెల్ అయితే
క్వాడ్ పిక్సెల్ అయితే తీసుకొస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. మంచి క్వాలిటీ అయితే అదిరిపోతదనమాట. అలాగే 100% ఫోకస్ పిక్సెల్‌తో కూడా తీసుకొచ్చేస్తున్నారు. 1.7K ఎఫ్ అపర్చర్ కూడా తీసుకొచ్చేస్తున్నారనమాట వీళ్ళైతే. ఇంకొకటైతే 12 మెగా పిక్సెల్ అయితే ఉంటది. దీంట్లో అయితే 12 మెగా పిక్సెల్ 48 మెయిన్, ఇంకొక 12 అయితే ఉంటది. 12 అయితే ఇలా అయితే ఉంటది. ఇంకొక 12 మెగా పిక్సెల్ ఉంటది కదా! దీంట్లో 5x టెలిఫోటో క్యామ్స్ కూడా ఈళ్ళైతే యాడ్ చేశారనమాట. ఇదైతే సూపర్‌గా అయితే వస్తది క్వాలిటీ అయితే. అలాగే 120 ఫోకల్ లెంత్ అయితే వస్తది. అలాగే వీళ్ళేం చెప్తున్నారంటే 4K వరకు కూడా 60 ఎఫ్‌పిఎస్‌తో రికార్డ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు వీళ్ళైతే. క్లారిటీ అయితే అదిరిపోతదనమాట మనకి. అలాగే మెయిన్‌గా యాపిల్ విజన్ ప్రో అని ముందు రిలీజ్ చేశారు. ఇప్పుడు అయితే దీంట్లో అయితే రిలీజ్ చేయలేదు. యాపిల్ విజన్ ప్రోలో అయితే వీడియో రికార్డ్ చేసి ఎంజాయ్ చేసేలాగా అల్ట్రా వైడ్ టెలిఫోటో కలిపి స్పెషల్‌గా వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. దాన్ని గాని మనం అలా పెట్టుకొని చూసామంటే యాపిల్ విజన్ ప్రోలో గాని చూసామంటే ఇది ఆ 2 రికార్డ్ దీనికోసం సెపరేట్‌గా అయితే వీళ్ళు ఈ ఫీచర్ తీసుకొచ్చారనమాట. ఇది పెట్టుకొని చూస్తే అది రికార్డ్ చేసిన వీడియో 3డీలో అయితే 3డీ ఎఫెక్ట్ అయితే వస్తుందంట. ఇదైతే అలా అయితే ఉంటదనమాట. ప్రెజెంట్ అయితే ఇప్పుడు రిలీజ్ చేయలేదు. ముందు రిలీజ్ చేయుంటారు కదా! దానికైతే చేస్తున్నారు. ఇప్పుడు విజన్ ప్రో అనేది చెప్పేసి ఇంక నెక్స్ట్ ఎప్పుడో రిలీజ్ చేస్తారు. అదైతే అప్పుడు చూద్దాం. ఓకే. ముందు దానికంటే ఇప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ బదులు ముందు ఫ్రేమ్స్ అనేది పక్కన సైడ్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా! స్టెయిన్‌లెస్ స్టీల్ బదులుగా ఇప్పుడు టైటానియం ఫ్రేమ్స్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చేసారనమాట. టైటానియం ఫ్రేమ్స్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే నార్మల్‌గా ఎక్కడ వేరే మొబైల్స్‌లో ఎక్కడ మనకు కనిపియదు. ఇవి కేవలం ఇవి రాకెట్స్ లాంచ్ చేస్తారు కదా! మనం చంద్రయాన్ 3 అవి రీసెంట్‌గా లాంచ్ చేశారు కదా! అది ఏదైనా కాదు మన ఇస్రో గాని, నాసా గాని ఏదైనా గాని రాకెట్స్ లాంచ్ చేసే దాంట్లో యూజ్ చేసే లైట్ వెయిట్ కోసం కావాల్సిన దానికి చేసే లైట్ వెయిట్ ఉన్న మెటీరియల్ అనమాట ఇది. కేవలం దీంట్లో మాత్రం యూజ్ చేశారనమాట. ఇంకెక్కడ మాత్రం మనకి కనిపియదనమాట. యాపిల్ 15 సీరీస్‌లో మాత్రం అయితే కనిపిస్తదనమాట. ఇదొక అద్భుతం అయితే తీసుకొచ్చారు దీంట్లో అయితే. అలాగే సైడ్ బటన్ ఎప్పుడు మనకి నార్మల్‌గా మనం ఎక్కువ సైడ్ బటన్ యాపిల్ దాంట్లో చాలా మంది దాన్ని ఇష్టపడుతుంటారు సైడ్ బటన్ ఉన్నది. అది అలాగే ఫస్ట్ యాపిల్ తీసుకొచ్చారు. మళ్ళీ వన్ ప్లస్‌లో ఇప్పుడు చాలా ఫోన్స్‌లో కూడా తీసుకొచ్చారు. వీళ్ళ సైడ్ బటన్‌కి ఇప్పుడైతే స్వస్తి చెప్పేసి అయితే యాక్షన్ బటన్‌గా దాన్ని సేమ్ అదే ఉంటది. కానీ ఇట్లా సైలెంట్ దీనికోసమే కాకుండా యాక్షన్ బటన్ రూపంలో కూడా తీసుకొచ్చేసారనమాట మనకైతే. ఇది షార్ట్ కట్ బటన్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనకు ఇంక తెలిసిందే కదా! ఆల్రెడీ సింగిల్ ట్యాప్ చేసినా, డబుల్ ట్యాప్ చేసినా గానీ మనం దాంట్లో ఫీచర్స్ యాడ్ చేసుకొని మనకి ఏ విధంగా కావాలంటే అలాగా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే కెమెరా షూట్లు చేసుకోవచ్చు. యాప్ లాంచ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఏదో ఉంటది కదా! ఆ బటన్ ఇలా ప్రెస్ చేస్తే సింగిల్ ట్యాపో, డబుల్ ట్యాప్ మనకి ఏది కావాలంటే అట్లా యాప్ కావాలంటే కూడా ఓపెన్ అయిపోతది. అలాగే వాయిస్ రికార్డ్ కెమెరా షూటర్‌కి యాప్ లాంచర్‌గా ఏదో ఒక షార్ట్ కట్‌గా మనం అదే కాకుండా ఏదో ఒక షార్ట్ కట్‌గా కూడా మనం యూజ్ చేసుకొని మల్టీ పర్పస్ కోసం ఈ బటన్ అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. అలాగే ఇందాక చెప్పాం కదా! మనం దీంట్లో కూడా సేమ్ యూఎస్‌బీ కేబుల్ అయితే టైప్ సి అయితే పెట్టేసారనమాట. టైప్ సి పోర్ట్ అయితే. వీళ్ళేం చెప్తున్నారంటే 10 జీబీ పర్ సెకండ్ వరకు డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు ఈ కేబుల్‌తో అయితే అని చెప్తున్నారు. 10 జీబీ పర్ సెకండ్ అంటే అసలు మనం ఎంత ఫాస్ట్‌గా వస్తదంటే అంత ఫాస్ట్‌గా వస్తది. మీకు తెలియనిదేం కాదు 10 జీబీ పర్ సెకండ్ అంటే. చాలా ఫాస్ట్‌గా అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి కేబుల్‌గా కూడా ఛార్జింగ్ కేబుల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏం కలర్ మొబైల్ కంటే వీళ్ళేం చెప్తున్నారంటే మనకు మొబైల్స్ కలర్స్ అయితే ఉంటాయి కదా! ఆ కలర్‌కి మనకి ఏ కలర్ మొబైల్ కొన్నామంటే ఆ కలర్ కేబుల్ అయితే మనం తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. తీసుకోవచ్చంటే మొబైల్‌తో పాటు ఇవ్వరు వీళ్ళు ఎప్పటినుంచో. మనం సెపరేట్‌గా అయితే ఇంకొక 10,000 ఎంతో ఉంటది. ఆ రేంజ్ పెట్టేసి అయితే చార్జర్ అయితే కొనుక్కోవాలనమాట. అలా ఉంటది యాపిల్ అయితే. మన యాపిల్ ఫోన్ కొంటే సరిపోదనమాట. చార్జర్ కూడా మనం సెపరేట్‌గా అయితే కొనుక్కోవాలి. ఈ ప్రో వేరియేషన్‌లో వచ్చేసి బ్లాక్ కలర్, బ్లూ, వైట్ అలాగే సిల్వర్, టైటానియం కలర్స్‌లో అయితే ఉంటదనమాట. వీళ్ళేం చెప్తున్నారంటే బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, సిల్వర్ టైటానియం, నార్మల్ టైటానియం కలర్ మాత్రం అది కూడా సెపరేట్‌గా అయితే వస్తది. కలర్స్ అయితే బాగుంటది. దీంట్లో అయితే పింక్ కలర్ లేదేమో అనేసి అనుకుంటున్నా. నేను సరిగ్గా అయితే చూడలేదు. పింక్ కలర్ లేదనేసి అయితే నేను అనుకుంటున్నా. ఇంకా డిస్‌ప్లే విషయానికొచ్చేస్తే సేమ్ ముందు నార్మల్ బేస్ మోడల్ ఉన్నట్టే ఇది కూడా 6.1 ఇంచెస్ అలాగే 6.7 ఇంచెస్ 2 వేరియేషన్స్‌లో అయితే వచ్చేస్తది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటది. డైనమిక్ ఐలాండ్స్ అయితే ఉంటది. సేమ్ ముందులాగా ఉన్నట్టే 14 దీంట్లో ఉన్నట్టే సిరామిక్ షీల్డ్ ప్రొడక్షన్‌తో అయితే వచ్చేస్తది. IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో వచ్చేస్తది. అలాగే వీళ్ళేం చెప్తున్నారంటే ముందు 15 సీరీస్‌లో అయితే నార్మల్ సిమ్‌లయితే ఉండవు. ఇప్పుడు వాళ్ళు ఈ సిమ్ అని చెప్పేస్తారు కదా! వాళ్ళే మొబైల్‌తో పాటుగానే ఉంటది. దాన్నే మనం చేసుకోవాలని చెప్తున్నారు. అది రూమర్ అయితే వచ్చింది గానీ, అయితే అదేమైతే ఏం లేదు. నార్మల్ ఒక సిమ్ అయితే ఏసుకోవచ్చు ముందులాగానే అయితే. ఇలా అయితే ఫ్యూచర్స్ అయితే దీని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి దిమ్మ తిరిగే ప్రైజెస్ విషయానికైతే వచ్చేద్దాం. ప్రైజెస్‌లో చూస్తే మాత్రానికి మనకైతే
కొద్దిగా అయితే కొంతమంది అయితే జాగ్రత్తగా అయితే ఉండండి. ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే యాపిల్ 15 సిరీస్ బేసిక్ ప్రైస్ ఎంత అంటే 3 వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట. 128, 256 జీబీ అలాగే 512 జీబీ ర్యామ్ ఇదైతే ఉంటదన్నమాట. స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 128 జీబీ వచ్చేసి మనకి 79,900 అయితే ఉంటుంది. అలాగే 256 జీబీ వచ్చేసి 89,900 అలాగే 512 జీబీ వచ్చేసి 1,09,900 అయితే ఉంటదన్నమాట. అలాగే 15 ప్లస్ వచ్చేసి 128 జీబీ స్టోరేజ్ అయితే 89,900 అయితే ఉంటది. అలాగే 256 జీబీ వచ్చేసి 99,900 అయితే ఉంటది. దగ్గర దగ్గర ₹1,00,000 అయితే ఉంటది. ₹100 తక్కువ. అలాగే 512 జీబీతో అయితే 1,19,900 అయితే ఉంటదన్నమాట. ఇంకా కార్డ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. ఎలాగో వీటికైతే హెచ్డిఎఫ్సి కార్డ్ ఎప్పటి నుంచో వీళ్ళు యాపిల్ అంటే హెచ్డిఎఫ్సి కార్డ్స్తోనే వీళ్ళు టైఅప్ అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళ దగ్గర దగ్గర 6 నుంచి 8,000 వరకు అయితే ప్రైస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ప్రో సిరీస్లోకి వచ్చేస్తే ఇప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. ప్రో సిరీస్ ఎప్పుడు ఉన్నట్టుగానే ఈసారి కూడా బీభత్సమైన ప్రైజెస్ ఉన్నాయి. ఇంకొద్దిగా అయితే ప్రైజెస్ పెంచారు, తగ్గించే ప్రసక్తే లేదు వీళ్ళైతే. దీంట్లో అయితే 4 వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట. నేనైతే 3 పెడితే సరిపోద్ది అనుకుంటా. 128 జీబీ ఎవరు పెద్దగా దీంట్లో కొంటారో నాకు పెద్దగా అయితే కొనరని నా ఫీలింగ్. దీంట్లో 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ అలాగే 1 టీబీ వరకు అయితే స్టోరేజ్ అయితే ఉంటదన్నమాట. 1 టీబీ దీంట్లో ప్రో వేరియేషన్స్ లో మాత్రం 1 టీబీ తీసుకొచ్చారనమాట వీళ్ళు. స్టార్టింగ్ 128 జీబీ ప్రో వేరియేషన్స్ లో ఎంత ఉందంటే 128 జీబీ అంటే 1,34,900 అయితే ప్రైస్ అయితే ఉంది. అలాగే 256 జీబీ 1,44,900 అయితే ఉంది. అలాగే 512 జీబీ 1,64,900 రూపీస్ అయితే ఉందన్నమాట. 1 టీబీ మనకు స్టోరేజ్ కావాలనుకుంటే 1,84,900 అయితే ప్రైస్ అయితే ఉందన్నమాట. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఈ ప్రైజెస్ కానీ ఒకసారి చూసుకుంటే దీంట్లో 128 జీబీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 128 జీబీ అయితే తీసేశారనమాట. కేవలం 256 జీబీ 512 అలాగే 1 టీబీ ఈ మూడు మాత్రం వేరియేషన్స్ అయితే ఉంటదన్నమాట. 256 జీబీ వచ్చేసి 1,59,900 అయితే ఉంది. అలాగే 512 జీబీ వచ్చేసి 1,79,900 అయితే ఉందన్నమాట. 1 టీబీ కానీ మనకు స్టోరేజ్ కావాలనుకుంటే మాత్రానికి 1,99,900 రూపాయలు అయితే ప్రైస్ అయితే ఉందన్నమాట. దగ్గరగా ₹100 తక్కువ 2 లక్షలు అయితే ఉందన్నమాట. యాపిల్ ప్రైజెస్ అయితే స్టార్టింగ్ 79,000 ఉంటే హైయెస్ట్ అయితే 2 లక్షల దాకా ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇలా ఉంది ప్రైజెస్ అయితే. అలాగే మొబైల్స్ 15 సిరీస్ మొబైల్స్ తో పాటుగా వాచెస్ కూడా రిలీజ్ చేశారనమాట వీళ్ళు. వాచ్ 9 సిరీస్ లో కూడా తీసుకొచ్చేసారనమాట. దీంట్లో కూడా ప్రైజెస్ ముందు సేమ్ అయితే ముందు రిలీజ్ చేసిన ప్రైస్ వాచెస్ ఉంటాయి కదా, సేమ్ ముందు ప్రతి దాంట్లో యాపిల్ వాచెస్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి, సేమ్ అయితే ఉంటది. వీళ్ళు ఇంకో దీంట్లో కొద్దిగా వేరియేషన్ ఏంటంటే అల్యూమినియం కేసెస్ అయితే తీసుకొచ్చేసారనమాట. మనకు కానీ అల్యూమినియం కేసెస్ మనకు సైడ్ ఫ్రేమ్స్ కానీ కావాలనుకుంటే 41mm అయితే 41,900 అయితే ప్రైస్ అయితే ఉందన్నమాట. అలాగే 45mm కానీ మనకి కొద్దిగా 41కి 45కి కొద్దిగా కొంచెం అయితే పెరుగుతుంది డిస్ప్లే అయితే. సైజ్ అయితే 45K 45,000 వరకు అయితే ఇది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళైతే. అలాగే జీపీఎస్ కావాలంటే ఇంకొక 10,000 అయితే ఎక్స్ట్రా అయితే మనకు అవుతుందంట. మీకు 41mm అయినా 45mm అయినా కానీ జీపీఎస్ కావాలంటే ఇంకొక 10,000 అయితే పెరుగుతుంది అనమాట. తీసుకున్నవైతే అలా ఉన్నాయి. ప్రైజెస్ అయితే దిమ్మ తిరిగిపోతున్నాయి. కొంచెం చూసి అయితే కొనండి. దీంట్లో అయితే మాక్సిమం ఆల్రెడీ 14 సిరీస్ వాడే వాళ్ళు అయితే నాకు తెలిసి అయితే ఎవరైతే కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరీ అంత గొప్పగా స్పెసిఫికేషన్స్ ఏం మారలేదు. సేమ్ ఇంచుమించు అయితే అవే ఉన్నాయి. మీకు ఆల్రెడీ 13 కానీ 12 కానీ సిరీస్ కానీ యూస్ చేస్తుంటే మీకు కావాలి యాపిల్ ఎక్కువ మొబైల్, యాపిల్కి ఒకసారి కానీ ఎవరైనా వాడుతుంటారు, ఇంకా దానికి అడిక్ట్ అయిపోతారు. వాళ్ళు 12, 11 ఆ సిరీస్ ఒకవేళ 13 యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రానికి 15 పైన అయితే లుక్ అయితే వేసేయండి. 14 వాళ్ళు ఇంచుమించు సేమ్ అయితే అవే ఉన్నాయి. మరీ అంత ఎక్కువ అయితే చేంజెస్ అయితే ఏం లేవు. అవి అయితే నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అయితే అప్పుడైతే కొనుక్కోండి. నా సజెషన్ మాత్రమే, మీ ఇష్టం. దానిపైన ప్రైజెస్ అయితే కళ్ళు అయితే తిరిగిపోతున్నాయి అనమాట. అలా ఉంటుంది 15 సిరీస్. యాపిల్ అంటేనే అలా ఉంటుంది. 15 సిరీస్లో ప్రైజెస్ అయితే 2 లక్షలు అయితే దాటేసింది. 2 లక్షలు అయితే టచ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ 16 ఆ దానికైతే ఇంకా 2 లక్షల పైన అయితే ఉంటుంది అనమాట. అది ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.